హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న పేజెస్. నేను మీ ప్రసన్న. ఈరోజైతే మా బాబుకి 6th month బర్త్డే అన్నమాట. అంటే హాఫ్ ఇయర్ బర్త్డే. ఇంకా 1 yearకి చాలా దగ్గరలో ఉన్నాడు. సో మేము ఏంటంటే పండగలకైనా సరే లేదంటే ఇలా బర్త్డేస్కైనా కంపల్సరీగా ఏంటంటే పిల్లలకి హారతి ఇచ్చి అప్పుడు మేము స్నానం చేపిస్తూ ఉంటాము. నేను భోగి వ్లాగ్లో కూడా ఈ విషయం చెప్పాను. ఎవరన్నా ఇంకా వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ మా బాబుకి నేను హారతి ఇస్తున్నాను. ఆ రోజు మా ఇంట్లో ఎవరూ లేరు. మా బాబుకి అయితే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అండి ఇలాంటివన్నీనా. చూడండి ఎంత నవ్వేసుకుంటున్నాడు. ఇంకా తను తీసుకుందామని చెప్పేసి హారతి చూసారు చేపట్టుకుని లాగుతున్నాడు కూడా. తనకి ఇలాంటివి చాలా ఇష్టము. సో ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్ని అక్షంతలు వేశాను. నార్మల్గా అయితే ఎవరైనా ఉంటే అమ్మ, నాన్న, మా హస్బెండ్ మేము అందరం కలిసి వేస్తాము. ఈరోజైతే ఎవరు లేరు ఇంట్లో. సో నేను ఒక్కదాన్నే వేసేసి ఇంకా స్నానం చేపిద్దామని చెప్పేసి రెడీ చేపిస్తున్నాను. మా బాబు కొంచెం లేట్గా లేచాడు ఈరోజు. సో అందుకే కొంచెం లేట్గా స్నానం కూడా చేపిస్తున్నాను. ఇంకా స్నానం కూడా ఏంటంటే ఈరోజు 6th month బర్త్డే కాబట్టి కొంచెం అంటే 1 yearకి దగ్గర, హాఫ్ ఇయర్ కాబట్టి నేను ఏంటంటే ట్రెడిషనల్గా చేపిద్దామని చెప్పి ఇలా నువ్వుల నూనె రాసి వంటికి స్నానం చేపిస్తున్నానండి. ఇంకా ఈ టబ్ ఉంది కదా, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఇందులోనే ఎక్కువ స్నానం చేపిస్తూ ఉంటాను. ఇంకా సున్నిపిండి కూడా పెడుతున్నాను. సున్నిపిండి అయితే నేను యాక్చువల్గా ఎప్పుడు పెట్టను, ఎందుకంటే స్కిన్ అంతా డ్రై అయిపోతుందండి. యాక్చువల్గా అయితే నేను శ్రీతనకు కూడా ఎప్పుడు పెట్టలేదు. శ్రీయాంష్ కూడా చాలా రేర్గా పెడతాను. ఎప్పుడైనా ఇలా ఏమైనా అంటే కొంచెం సాంప్రదాయంగా అనిపిస్తే మాత్రమే పెడతానండి, లేదంటే అస్సలు సున్నిపిండి అయితే వాడను. ఇక్కడ శ్రీయాంష్ కూడా నేను ఎక్కువ పెద్దగా వాడలేదు. ఈ రోజు అంటే స్పెషల్గా అని చెప్పేసి వాడుతున్నాను. ఇంకా ఈ టబ్ అయితే మాత్రం చిన్నపిల్లలకి అంటే మెయిన్ మామ్స్కి ఈజీగా పిల్లల్ని స్నానం చేయించవచ్చు. కాళ్ళ మీద వేసుకుని పాతకాలం పద్ధతిలాగా చేయించాలంటే పిల్లలు కూడా ఉంటారు కదండి. అంతకుముందు అయితే వేరు, ఇప్పుడు వేరు కాబట్టి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే బాగా యూజ్ చేస్తాను దీన్ని. చూసే కదా ఎవరూ లేరు నాకు ఇంట్లో, కానీ ఒక్కదాన్ని నేనైతే స్నానం చాలా ఈజీగా చేయించేయచ్చు. ఈ చైర్లో కూర్చోబెట్టి నేను స్నానం చేపిస్తాను, ఫుడ్ తినిపిస్తాను, అన్నీ మల్టీ యూజ్ మాట ఈ చైర్. ఇక్కడ మా బాబుకి అయితే నేను స్నానం చేపిస్తున్నాను. ఏదైనా ఒక బొమ్మ ఇస్తే చాలు శ్రీయాంష్ ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట. మనం ఈజీగా మన పని అయితే మనం చేసేయచ్చు. ఇక్కడ నేను అలాగే ఎలాగో వాడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఇలా ఒక బొమ్మ ఇచ్చి ఇలా ఆడిపిస్తూ స్నానం చేయించేస్తాను. శ్రీయాంష్కి ఏంటంటే వాటర్ వేస్తే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చూసారా ఎంత హ్యాపీగా ఉంటాడో తెలియదు వాటర్ వేస్తుంటే. నేనేంటంటే కొంచెం నాకు భయం చిన్నపిల్లలకి ఏదైనా రఫ్గా చేయాలన్నా, అందుకని చెప్పి స్లోగా చేపిస్తున్నాను. ఇంక ఈరోజు తలస్నానం కదా, ఫస్ట్ అయితే మామూలుగా ఒంటికి స్నానం చేయించి తర్వాత తలకి స్నానం చేపిస్తున్నాను. ఎందుకంటే జలుబు చేస్తుంది అంటారు కాబట్టి. ఇక్కడైతే మెయిన్ ఈ చైర్ వల్ల ఏంటంటే మనం చాలా ఈజీగా చేయించవచ్చు. ఈ చైర్లో వాటర్ కూడా నెట్ కాబట్టి చాలా తొందరగా వెళ్ళిపోద్ది అండ్ చాలా తొందరగా డ్రై అయిపోద్ది కూడా ఈ చైర్. సో నేను ఈ చైర్లో కూర్చోబెట్టేసి నేను ఇంకా వాడికి తలస్నానం కూడా చేపిస్తున్నాను. శ్రీయాంష్కి గట్టిగా పట్టుకున్నా నొక్కినా చాలు ఏడుస్తాడు, లేదంటే మాత్రం అస్సలు ఏడవడు. హ్యాపీగానే స్నానం చేయించుకుంటాడు. ఇక్కడ హ్యాపీగా స్నానం చేస్తున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తాడు. నీళ్ళు అవన్నీ చాలా ఇష్టం అన్నమాట. నేను సాంబ్రాణి కూడా వేస్తున్నానండి. ఇక్కడైతే సాంబ్రాణి కూడా మరీ ఎక్కువ పొగొచ్చేసేసి అలా అయితేనే మాత్రం అస్సలు వేయను. చాలా లైట్గా పొగొచ్చి జస్ట్ అంటే కొంచెం ఏమైనా తడి ఉంటే హెయిర్ ఆరిపోద్ది కదా. ఇంకా నెక్స్ట్ వాళ్ళకు కూడా ఏంటంటే స్కిన్ అంతా కూడా కొంచెం డ్రై అవుద్దని చెప్పేసి లైట్గా అలాగైతే సాంబ్రాణి వేసానండి. శ్రీయాంష్కి ఇంకా 6th month బర్త్డే కాబట్టి ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఇది ఉంది కదా, ఈ ప్యాంటీ ఏంటంటే ఎంత యూజ్ఫుల్ అంటే ఇది బయట అంతా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. సో మనం బెడ్ మీద పడుకోబెట్టినా వాళ్ళు సుసు వేసినా కానీ అస్సలు బయటకైతే లీకేజ్ అవ్వదండి. ఇదైతే ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. ఇవి 3 ఉంటాయి సెట్. చాలా చాలా యూజ్ఫుల్. అంటే మెయిన్ బెడ్ అలా తడిచిపోతాయని టెన్షన్ పడిన అవసరం లేదన్నమాట. 1 time సుసు అయితే కంపల్సరీగా కాస్తుంది. ఇక్కడ నేను శ్రీయాంష్కి ఏంటంటే స్నానం చేసిన వెంటనే బాడీ లోషన్ రాస్తాను. డైలీ కూడా రాస్తూ ఉంటాను కంపల్సరీగాను. సో ఇక్కడ అలాగే బాడీ లోషన్ రాసి ఇంకా శ్రేయాంష్ ఈరోజు 6th month బర్త్డే కాబట్టి కొంచెం అలా రెడీ చేస్తున్నాను. శ్రేయాంష్ ఏంటంటే చెప్పాను కదా, నొక్కిన డ్రెస్ వేసుకోవడానికి గొప్పగా ఏడుస్తాడు. మిగిలిన వాటికి ఏమి ఆడవాడు, కానీ చూసారా షర్ట్ వేసుకోడంట. అదేంటో షర్ట్ ఇప్పినా ఏడుస్తాడు, వేసినా ఏడుస్తాడు. మళ్ళీ ఏడిసి ఒక 5 minutes అంతే, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటాడు.
ఇక్కడైతే బీభత్సంగా ఏడుస్తున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి అస్సలు వేయించుకోవట్లేదు బాబోయ్. 6 నెలల పిల్లలు కానీ గొప్ప పిడుగులండి బాబు. ఇంకా శ్రీయాంష్కి ఈరోజే మేము అంటే అన్నప్రాసన అయ్యాక ఏంటంటే ఫుడ్ పెట్టలేదు. డాక్టర్ ఏంటంటే 6th మంత్ కంప్లీట్ అయ్యాక పెట్టండి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి నేను కూడా ఫుడ్ పెట్టలేదు. ఫస్ట్ టైం వాడికి ఫుడ్ కూడా పెడుతున్నాను. వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి, వాడికి టేస్ట్ నచ్చిందో నచ్చలేదో నాకైతే ఏం అర్థం కాలేదు. చూడండి ఒకలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాడు వాడు ఫస్ట్ ఫుడ్ పెట్టగానే. నేనైతే అన్నం పెసరపప్పు పెట్టాను ఫస్ట్ టైం కదా అని చెప్పేసి. ఆ రెండు ఏంటంటే కుక్కర్లో పెట్టేసి ఈక్వల్ రేషియో తీసుకుని కుక్కర్లో పెట్టేసి కొంచెం మెత్తగా అయిపోయాక మిక్సీ పట్టేశాను. వాడికి నచ్చిందో నచ్చలేదో నాకైతే ఏం అర్థం కాలేదు. కొంచెం వాటర్ అయితే తాగిపించి జస్ట్ ఫస్ట్ డే కాబట్టి ఒక 2-3 స్పూన్స్ పెట్టాను అంతేనండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు క్యాంప్ ఉంది. సో అందుకని ఆయన ఏం చేశారంటే మధ్యాహ్నమే నాకు కేక్ తెచ్చేసి ఇచ్చేసారన్నమాట. కేక్ అయితే ఇలా హాఫ్ బర్త్డే కాబట్టి ఇలా హాఫ్ కేక్ అయితే స్కై బ్లూ టీంలో అయితే నేను రెడీ చేయించాను. కేక్ అయితే ఈసారి మాత్రం బాగానే వచ్చింది నేను అనుకున్నట్టు. ఇంకా ఆ కేక్ కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పేసి అనుకునేసరికి మా అబ్బాయి భోజనం చేసి చక్కగా లేచి ఇలా ఏం చేయనివ్వడం లేదన్నమాట. నేనేంటంటే ఆ కేక్కి కొంచెం ల్యాడర్లా చేద్దాము అంటే హాఫ్ ఇయర్ బర్త్డే కాబట్టి ల్యాడర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా పేపర్తో నేను రోల్ చేస్తున్నాను. ఈ లోపలే మా బాబు ఇగో కాగితాలన్నీ తినేస్తున్నాడు అనమాట. పిల్లలు ఏ పని చేయనివ్వరు బాబురే. ఇంకా అవన్నీ తీసి ఎత్తిపెట్టి మళ్ళీ నాకు కాసేపు వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ వచ్చి అప్పుడు ఇది చేస్తానండి. చెప్పాను కదండి ఒక చిన్న నిచ్చెన అంటే హాఫ్ ఇయర్ కాబట్టి హాఫ్ ఎక్కాడు కాబట్టి కష్టపడి స్టెప్స్ కింద ఉంటుందని చెప్పేసి నేను ఏంటంటే పేపర్తో చేస్తాను. నాకు యాక్చువల్గా కేక్ ఇచ్చినప్పుడు నాకు ఈ ఐడియా రాలేదు. కేక్ ఆర్డర్ ఇచ్చేసాక ఆ రోజు మార్నింగ్ ఎందులోనో కానీ నేను పిక్ చూసాను అనమాట. నాకు బాగా నచ్చింది. సర్లే ఎలాగా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము సర్లే ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తుంటే అప్పుడు అనుకున్నాను ఇలా పేపర్తో చేసేద్దామని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది. సో పేపర్తో చేస్తాను. ఇంక ఇక్కడ ఒక దారానికి ఏంటంటే ఇలా చిన్న చిన్నవి ట్రయాంగిల్ షేప్లో పేపర్స్ అయితే కట్ చేసి ఆ దానికి ఒకటి అంటిస్తున్నాను. ఎందుకంటే దాని మీద శ్రీయాంష్ నేమ్ రాద్దామని చెప్పేసి. నేను చెప్పాను కదా ఒక పిక్ అయితే చూశాను, దాని ప్రకారం అయితే కేక్ని ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పేసి ఇలా పేపర్తోనే మొత్తం అంతా నేనైతే రెడీ చేసి పెట్టానండి. ఏంటంటే మనం పైన కొన్ని ఎక్స్ట్రా డెకరేషన్స్ మాట ఇక్కడ చూసారా ల్యాడర్ కూడా నేను రెడీ చేశాను. ఇంకా ఈ దారాన్ని ఏం చేశానంటే స్ట్రాలు ఉంటాయి కదా నార్మల్ స్ట్రా, ఆ స్ట్రాలకి ఇలాగ కట్టేసాను అనమాట. ఇలా చిన్న ఒక జెండా టైప్లో అన్నమాట. ఇంకా కేక్ అయితే ఇలా నేనైతే రెడీ చేశానండి. 1/2 అని చెప్పి రాశాను. నేను ఎప్పుడు కేక్ తీసుకున్నా చెప్పాను కదా ఎక్స్ట్రా కొంచెం క్రీమ్ తీసుకుంటాను కంపల్సరీగా. ఎందుకంటే కేక్ ఇన్ కేస్ ఏమైనా అయినా కానీ మనకు ప్రాబ్లం ఉండదు, దాంతో మళ్ళీ మనం మేనేజ్ చేయొచ్చు. ఇక్కడైతే ఇలా నేను ఇలా పేపర్తో చేసిన ల్యాడర్ పెట్టి ఇంకా శ్రీయాంష్ అని చెప్పి టెడ్డీబేర్ నుంచి టెడ్డీబేర్ పెట్టాను. ఇంకా డెకరేషన్కి అయితే ఇలా మా బెడ్ మీద చేశాను సింపుల్గాను. ఇలా రెడ్ కలర్ క్లాత్ కట్టేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. పెద్దగా డెకరేషన్ అయితే ఏం చేయలేదండి. ఒక్కదాన్నే ఉన్నాను కదా, అన్నీ చేయాలంటే కష్టం అయిపోయింది నాకు. ఆ రోజు మెయిన్ వర్క్ అయితే అస్సలు అవ్వలేదు. సో అందుకని సింపుల్గా ఇలా కొంచెం బెలూన్స్ పెట్టేసి బర్త్డే క్యాప్స్ ఉన్నాయండి నా దగ్గర, అవి కూడా పెట్టేశాను. పెట్టి December 26కి మా బాబుకి 6th మంత్. సో క్రిస్మస్ మంత్ కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ మా ఇంట్లో బెల్స్ ఉన్నాయి, అవి డెకరేషన్కి అక్కడక్కడ వాడానమాట. ఇంకా శ్రీయాంశ్ శ్రీతన అయితే రాగానే అమ్మ కేక్ కట్ చేసావమ్మా అని అడిగింది. లేదమ్మా ఇంకా కట్ చేయలేదు, నువ్వు వచ్చాక చేస్తానని చెప్పి వెయిట్ చేస్తాను అని చెప్పేసి అనగానే వచ్చింది. ఇంకా మేమైతే కేక్ కట్ చేయడానికి కదా రెడీగా ఉన్నామన్నమాట. శ్రీయాంశ్ ఏంటంటే వాడు చూస్తున్నాడు కేక్ అంటే వాడికి ఏదైనా పీకడానికి కావాలి, అందుకని అవన్నీ చూస్తున్నాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా లేరు కాబట్టి నేనే కేక్ కట్ చేసేద్దామని చెప్పేసి రెడీ అయ్యి కూర్చున్నాము. శ్రీయాంష్కి చెప్పాను కదా వాడికి చేతిలో ఏదో ఒక వస్తువు కావాలి, అక్కడ ఒక బెల్లం ఉంటే నేను అది తీసి ఇచ్చానండి. ఇంక నాకు ఇదేమో భయం మాట, చిన్నపిల్లలు కదా వీళ్ళిద్దరూ, అది లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుందో ఏంటో అని చెప్పేసి అలా టెన్షన్ పడుతూనే వెలిగించాను. ఎందుకంటే ఇలాంటి కొంచెం డేంజర్, అది నేను బెడ్ మీద ఒకటి పెట్టాను కదా అందుకని భయం వేసి అలా ఆలోచించి వెలిగించాను. ప్రాబ్లం అయితే ఏం రాలేదండి, హ్యాపీగానే ఉంది. ఇక్కడైతే శ్రీయాంష్కి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నాము శ్రీతన నేను. శ్రీతనకి ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి హ్యాపీ బర్త్డే అంటూనే ఉండదు ఎప్పుడూ. చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో. శ్రీయాంష్ అయితే భయపడలేదు కానీ లైటింగ్ ఏంటి అని చెప్పి అలా చూస్తున్నాడు. బాబు కేక్ నుంచి కేక్ కట్ చేద్దాం.
డిక్కు చిక్క డిక్కు చిక్క డిక్కు చిక్క డిక్ శ్రేయాన్ చూడు. Happy birthday, you Chianchu. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. శ్రేయాన్. శ్రీతనాకి మా క్యాప్ సెట్ అవ్వట్లేదు పాపం, అది అలా ఫిట్ చేసుకుంటూనే ఉంటుంది, అదేమో పడిపోతుంది. పక్కన తీసి పెట్టేశాను నేనైతేనే. ఇంకా కేక్ కట్ చేయడానికి ఫస్ట్ చెప్పింది అమ్మ నేనే కట్ చేస్తానమ్మా, తర్వాత మీరు కట్ చేయండి అని చెప్పి, సరే అని చెప్పేసి ఫస్ట్ అది కొంచెం చిన్నగా కట్ చేసి అప్పుడు మాకు ఇచ్చాక అప్పుడు నేను శ్రేయాంష్ పట్టుకొని అప్పుడు నేను శ్రేయాంష్తో కట్ చేయించానండి. మా ఇంట్లో ఫస్ట్ నుంచి ఉంది శ్రీతన కేక్ కట్ చేస్తానంటది ఎప్పుడూను. సో ఎందుకు దానికి మళ్ళీ అది ఫీల్ అవుద్దని చెప్పేసి అలా ఫస్ట్ తనతో కట్ చేయించి అప్పుడు మళ్ళీ శ్రేయాంష్తోనే మేము ముగ్గురం కలిసి కట్ చేసాము. ఇంకా మీరు ముందు చూసిన క్లిప్లో ఏంటంటే డిక్ చిక్క అనేది ఏంటంటే అది మా ఫ్యామిలీ సాంగ్ అన్నమాట. అంటే అది అలా అనగానే శ్రేయాంష్కి బాగా అంటే మంచి హుషారుగా నవ్వుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటాడు, అందుకే ఎప్పుడు అలా అంటూ ఉంటాం ఇంట్లోనే. అదేంటంటే మంచి మెమొరీలా ఉంటుందని చెప్పేసి నేను ఏంటంటే ఎడిటింగ్లోనే తీయకుండా ఉంచాను. ఇంక ఇక్కడ కేక్ కట్ చేసి శ్రీతన కొంచెం ఫస్ట్ శ్రీతనకే పెట్టాను. చెప్పాను కదా ఏదైనా సరే కేక్ ప్రిఫరెన్స్ మాత్రం శ్రీతనకే ఇవ్వాలి. ఆ తర్వాత శ్రేయాంష్ కూడా లైట్గా చిన్నది తినిపించాను. కేక్ మేము చెప్పాం కదా ఇంట్లో మేము అందరం బాగా మంచి ఫుడ్ ఇస్తామండి, అందుకని కేక్ శ్రీతనకు చాలా ఇష్టం. ఇంకా కేక్ కట్ చేసి మేము ముగ్గురమే తినేస్తున్నాము. ఇంక ఇంట్లో ఎవరు లేరని చెప్పాను కదా ఫస్ట్, అందుకని చెప్పేసి మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుని తినేస్తున్నాము. ఆ తర్వాత ఇలా మా డాడీ వచ్చారు, ఇలా మా డాడీ మా మమ్మీ ఇంకా అందరూ మా పెద్దమ్మ కూడా వచ్చారన్నమాట ఊరి నుంచి. సో వాళ్ళందరికీ లాస్ట్లో పిక్ తీసాము, అప్పటికే శుభ్రంగా అన్నీ లాగేశారు మా వాళ్ళైతే ఇంక బెడ్ అంతా. ఇంకా నెక్స్ట్ శ్రేయాంష్కి అయితే కేక్ స్మాష్ కూడా వాళ్ళు వచ్చాక చేయించాను. ఇంకా కేక్ స్మాష్కి అని చెప్పేసి ఈసారి కూడా అసలు ఎంతవరకు చేస్తాడని చెప్పేసి కేక్ని అలా వదిలేసానండి. ఈసారి కూడా మా వాడు చాలా జాగ్రత్తగా నీట్గా మెల్లిగా స్టార్ట్ చేశాడు, కానీ లాస్ట్కి అయితే బాగానే చేశాడు. శ్రేయాంష్ ఎందుకో కూర్చోడు అస్సలు. నాకు ఇక్కడ కూడా నేను కూర్చోబెడదామని చాలా ట్రై చేశాను, ఆ స్నానం చేసే టబ్లో తప్ప ఇంకా అస్సలు నార్మల్గా అయితే కూర్చోడు. అలా పడుకునే కేక్ స్మాష్ చేస్తాడు తప్ప కూర్చోబెట్టాం 3 times 4 times ట్రై చేసాం కానీ అస్సలు కూర్చోలేదు. సరేలే ఇంకా ఎందుకు వాడికి ఇష్టం లేనప్పుడు కూర్చోబెట్టమని చెప్పేసి మేము కూడా వదిలేసామండి. ఇంకా మా బాబుకి అయితే 6th month బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.